హలో అమిగోస్, నా పేరు వెంకట్. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ స్మార్ట్స్ అండ్ వ్లాగ్స్. ఈ మధ్య అయితే మనం నైట్ టైమ్సే వీడియో చేసేది ఎక్కువ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి టైము నైట్ అయితే 12 అయితే అవుతుంది. సో ఇప్పుడే వర్క్ అయితే కంప్లీట్ అయిందనమాట బైక్కి. సో మంచి మంచి మాడిఫికేషన్స్ అయితే చేశాను ఈ మధ్యలో. సో అందుకే కొద్దిగా నాకు మార్నింగ్ పని ఉండడం వల్ల వీడియో రికార్డ్ చేసేకైతే అవ్వదు. సో దానికనే నేను నైట్ టైమ్స్ అయినా పర్లేదు, సో ఈజీగా కంటెంట్ మీకు నీట్గా అందించాలని ఈ నైట్ టైం కూడా వీడియో అయితే చేశాను. సో ఇప్పుడు ఇంట్రో వీడియో మాత్రం మీకు నైట్లో ఉంటుంది, ఇంకొద్దిగా ఒక 10% వీడియో నైట్ టైం ఉంటుంది, మిగతాదంతా మీకు నార్మల్ డే టైంలో అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో గురించి మాట్లాడుకున్నట్లయితే నేను టోటల్ బైక్ అయితే కవర్ చేసేసాను, ఎందుకంటే బైక్ లుక్ అయితే కొద్దిగా మారింది. సో దాన్ని అయితే రివీల్ చేయదలుచుకోలేదు, కొన్ని రోజుల తర్వాత నేనే అప్డేట్ చేస్తాను, ఇంకా చాలా వర్క్ అయితే ఉంది. సో దానికనే బైక్ని అయితే క్లోజ్ చేశాను. సో ఇవాళ మన వీడియో వచ్చేసి ఇక్కడ ఉంది కదా, సో ఇది ఎంతమంది గుర్తుపెట్టారో కామెంట్ చేయండి. దీన్ని వచ్చేసి మనము క్విక్ థ్రోటల్ అని అయితే అంటాము. సో చాలా బైక్స్కి అయితే ఉంటుంది, సో చాలా బైక్స్కి అయితే ఉండదని చెప్పొచ్చు, ఎందుకంటే మ్యాక్సిమం RX 100కి దీనికి యూజ్ చేసుకుంటారు. కానీ సో మన NS 200కి చాలా తక్కువ అన్నమాట. నాకు తెలిసి అనంతపూర్లో ఎవరే కానీ ఇన్స్టాల్ చేయించిండరు, ఎందుకంటే ప్రజెంట్ ఇది ఇన్స్టాల్ చేసేకే అనంతపూర్లో మెకానిక్స్ చాలా తక్కువ ఉన్నారనమాట, ప్రొఫెషనల్స్. సో ఎందుకంటే ఇది ఇంజన్ వర్క్తో సంబంధించినది, ఇంజన్ అంటే ఇంజన్తో ఏం కాదు. సో ఇంజన్ పక్కన దానికి యాక్సిలరేటర్కి వైర్కి కొద్దిగా ఆల్టరేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దానికనే వర్క్ ఇదైతే అంత ఈజీగా తీసుకోరు, ఎందుకంటే ఇది BS6 బైక్ కాబట్టి. సో ఏది చేసినా కూడా ప్రాబ్లం చాలా అయితే అవుతుంది. సో అందుకని ఈ వర్క్ అయితే ఎవరు తీసుకోరు. సో మనమైతే దీన్ని ఈరోజు ఇన్స్టాల్ చేసాము. సో దీన్ని అయితే నేను క్లారిటీగా అయితే చెప్పలేదు వీడియోలో, సో ముందే చెప్తున్నాను. సో కొద్దిగా లైట్గా మీకు అర్థమవుతుంది, కానీ సో మీరైతే మ్యాక్సిమం ఇంట్లో చేయకోకుండా ఉండడానికి ట్రై చేయండి. నేను ఎందుకు వీడియో అప్లోడ్ చేస్తున్నానంటే ఇది కూడా NS 200కి ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని చెప్పడానికి. సో నేనైతే ఇన్స్టాల్ చేశాను. సో దీని రివ్యూ ఏంటి, ఎలా ఉంది, సో తోలేకి ఎలా ఉంది, సో ప్రతి ఒక్కటి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే దీంట్లో ఇంకోటి వచ్చేసి బటన్ ఎందుకు పనికిరాదన్నమాట. సో ఇదైతే నార్మల్ బటన్. సో మెయిన్గా మనకి ఇదైతే పనికి వస్తుంది, ఎందుకంటే యాక్సిలరేట్ ఇచ్చినప్పుడు దీంతో మనమైతే ఇట్లా లాక్ అయితే వేసేయచ్చు. లాక్ వేసేస్తే ఆటోమేటిక్గా ఐడియల్ స్పీడ్లో అయితే వెళ్తుంది. మళ్ళీ మనం లాక్ తీసేయాలంటే దాన్ని ఏం నొక్కనవసరం లేదు, జస్ట్ ఇది ఇట్లా అంటే ఆ లాక్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. సో ఇలాగైతే చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం నేను ఇది జస్ట్ ఒక వీడియో పర్పస్ కోసం మాత్రమే చేశాను. సో ఇదేం పర్మనెంట్గా అయితే ఉండదు బైక్కి, మహా అంటే 1 మంత్ ఉంటుంది, ఆ తర్వాత మ్యాక్సిమం తీసేసాకే ట్రై చేస్తాను. ఎందుకంటే నేను ఏం ఆల్టరేషన్ అయితే చేయలేదు, డైరెక్ట్ ఫిట్ అండ్ ప్లగ్ అండ్ ప్లే లాగే చేశాను అనమాట. కొద్దిగా చిన్న టెక్నిక్స్తో అయితే చేశాను. సో అది మీకు వీడియోలో కంప్లీట్గా ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలా ఇన్స్టాల్ చేసుకోవాలని అనుకుంటే సో నాకైతే ఇంకోసారి కామెంట్ చేయండి మీకు ఏ పార్ట్ కావాలో. సో నేను ఇంకో వీడియో డీటెయిల్గా చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇది జస్ట్ మీకు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీని రివ్యూ ఎట్లుంటుంది NS 200కి అనేది మాత్రమే. సో అలాగే నేను ఎలా ఇన్స్టాల్ చేసేది అనేది మాత్రం ఈ వీడియోలో చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే బైక్స్ గురించి, కార్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు, ఎంటర్టైనింగ్ వీడియోలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఖచ్చితంగా చూస్తారు. సో ఇలాంటి బైక్ మాడిఫికేషన్స్ ఇంకా ఎన్నో తెలుసుకుంటారనమాట. ఇంకా మన బైక్లో చాలా మాడిఫికేషన్స్ అయితే చేసాము, అవి కూడా నిదానంగా వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో ఈ వీడియో అయితే ఇప్పుడు చూసేస్తాము. మీకు ఏమైనా మళ్ళీ కంప్లీట్ ఇన్స్టాలేషన్ పిన్ టు పిన్ కావాలంటే మీరు నాకైతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ దీన్ని రిమూవ్ చేసేటప్పుడైనా మీకు ఎలా ఇన్స్టాల్ చేశాను అనేది వీడియో అయితే పెడతాను. సో దీని రివ్యూ లాస్ట్లో అయితే తెలుసుకుందాం. దీంట్లో ఉండే ప్రోస్, దీంట్లో ఉండే కాన్స్ అన్నీ చెప్తాను. సో ఇక ఎటువంటి లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే మనము మన క్విక్ థ్రోటల్ని అయితే ఇన్స్టాల్ చేద్దాము. ముందుగా ఇది వచ్చేసి మన ప్రోడక్ట్ అనమాట. సో ఇప్పుడైతే కొద్దిగా నైట్ మోడ్లో ఉంది, ఎందుకంటే సో నేను రేపు మార్నింగ్ అయితే కొద్దిగా బయటికి వెళ్ళాలి. సో అందుకే ఇది తొందరగా అయితే ఫిట్ చేస్తున్నాను. మీకు దీని కనెక్షన్ వచ్చేసి రేపు పొద్దున్నే చూపిస్తాను. దీనికి కనెక్షన్ ఎలా చేసుకోవాలి. సో NS 200కి అయితే యూట్యూబ్లో మ్యాక్సిమం అయితే వీడియోస్ లేవు. సో నేనైతే మీకు క్లియర్గా చెప్తాను ఎలా ఫిట్ చేసుకోవాలో. దీంట్లో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఫస్ట్ అయితే మాట్లాడుకున్నాము. సో ముందుగా ప్రోడక్ట్ని అయితే చూద్దాం. చూడండి, దీంట్లో మనకి రెండే ఇస్తారనమాట. ఒకటి వచ్చేసి యాక్సిలరేటర్ కేబుల్ అనమాట, దీన్ని అయితే పక్కన పెడదాము. సో ఇంకా నేను ఫిట్ చేయలేదు కాబట్టి నాకు కూడా పెద్ద క్లారిటీ అయితే లేదు. సో ఎందుకంటే మామూలుగా మెకానిక్స్ని అడిగితే వాళ్ళైతే ఆల్టరేషన్ చేయించుకొని అయితే చేయాలనుకున్నారు. నేనైతే మన బండిలో ఎటువంటి ఆల్టరేషన్ అయితే చేయదలుచుకోలేదు. సో అందుకే ఆల్టరేషన్ లేకుండా వేసేకైతే మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. సో మనకైతే ఆల్రెడీ కంపెనీ వాళ్ళే ఇక్కడ ఒకటి అయితే ఇచ్చింటారు యాక్సిలరేటర్ కేబుల్. సో ఇది ఒకటి అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మన మెయిన్ ప్రోడక్ట్ అయితే ఉంది. సో దీంతో పాటు మీకు అట్లే ఒక గ్రిప్ అయితే ఇచ్చారనమాట. సో లెఫ్ట్ సైడ్ అయితే ఇవ్వలేదు, ఓన్లీ రైట్ సైడ్కి మాత్రమే ఇచ్చారు దీనికి ఫిట్ చేసుకునేకి. సో ఈ గ్రిప్ రివ్యూ కూడా చెప్తాను మీకు ఎలా ఉంది గ్రిప్ అనేది. సో చూసేకైతే క్వాలిటీ బాగానే ఉంది, ఒకసారి యూస్ చేస్తే ఎలా ఉంటుందో మళ్ళీ చూద్దాము.
సో ఇంకొకటి వచ్చేసి ఇది వచ్చేసి మనకి మెయిన్ ప్రోడక్ట్ అనమాట. ఇవి మామూలుగా అయితే RX 100 బైక్స్కి అయితే వేస్తుంటారు. సో RX 100 బైక్స్ కోసం అయితే దీనిలో అయితే తయారు చేయలేదు. సో దీని మెయిన్ మోటివ్ ఏంటంటే ఇక్కడ ఉంది కదా, ఈ రింగ్ ఉంది కదా, సో ఇది వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్ లాగా అయితే పనిచేస్తుంది అనమాట. సో దీంతో డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్గా అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో మనం ఇక్కడ ఇప్పుడు దీనికి క్విక్ థ్రోటల్ అని ఎందుకంటారంటే ఈ థ్రోటల్ ఉంది కదా, సో ఇది మనం స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే మనం దీన్ని పీకినామంటే ఇట్లా కింద వరకు పోవాలన్నమాట పూర్తిగా. సో ఈ థ్రోటల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను. జస్ట్ అలా అంటే చాలు మనకి హైయర్ RPM అయితే చూపిస్తుంది. బైక్ కూడా ఈజీగా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుంది. మనం చేతిని ఇట్లా ఫుల్గా బెండ్ చేయాల్సిన అయితే అవసరం లేదు. సో ఇది మొత్తం ఇన్స్టాల్ చేసినాకైతే మీకు క్లారిటీగా చూపిస్తాను నేను దీన్ని క్విక్ థ్రోటల్ అని ఎందుకంటారో. సో నెక్స్ట్ వచ్చేసి ఇది థ్రోటల్ ఇచ్చినప్పుడు ఈ స్ప్రింగ్ని అయితే మనం ఇలా నొక్కుతాం అనమాట. ఇది నొక్కినప్పుడు ఇది ఇక్కడ లాక్ అయితే పడుతుంది. సో అలాగే మనకి బైక్ రైస్లోనే ఉంటుంది, ఈజీగా వెళ్తుంటుంది. సో నెక్స్ట్ ఇది మనం సో ఇలా కూడా ఇదైతే యూజ్ అవుతుంది అనమాట. దీనివల్ల డిసడ్వాంటేజ్ కూడా ఉంది. సో ఆ డిసడ్వాంటేజ్ ఏందో మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత అయితే మాట్లాడుకుందాము. ఇవైతే అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ అన్ని మీకు వీడియో అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తాను చెప్పేది. సో ఇప్పుడు వచ్చేసి మనం ప్రజెంట్ మన బైక్కి సో తతంగం చాలా ఉంది మన బైక్కి అయితే. మామూలుగా స్టాక్ NS 200కి అయితే ఎక్కువ పెద్ద పని అయితే ఉండదు. సో నేను మీకు మెయిన్ అయితే చెప్తాను. ముందుగా అయితే నేను ప్రజెంట్ అయితే ఈ బోల్ట్ అయితే విప్పాలి. సో దీన్ని అయితే కిందికి అనేసేయాలి కొద్దిసేపు. సో ఇదైతే మనకు అడ్డం ఉంది కాబట్టి దీన్ని తీసేయాలి. మనకు దీంట్లో మెయిన్గా తీసేయాల్సి వచ్చేసి ఇది గడ్డ అనమాట. సో ఇది వచ్చేసి మనకి కిల్ స్విచ్ది. సో దీన్ని అయితే మనము తీసేయాల్సి ఉంటుంది. దీన్ని ఎలా తీసేయాలంటే ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది, అలాగే కింద ఒక స్క్రూ ఉంటుంది అనమాట. ఈ రెండు రిమూవ్ చేస్తే మనకి గడ్డ అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత సో దీన్ని అయితే ఇక్కడ ఫిట్ చేసుకున్న తర్వాత వైర్ కనెక్షన్ ఎలా ఇవ్వాలో చూపిస్తాను. నేను ఒకనే ఉన్నాను కాబట్టి మీకు సో ఇప్పేది అదంతా చూపించలేకపోతున్నాను. సో దాని తర్వాత అయితే చూపిస్తాను. ముందుగా అయితే దీన్ని తీసేసి దీన్ని మొత్తంగా రిమూవ్ చేసేసి మీకు దాన్ని ఇన్స్టాల్ చేసి అయితే చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను హ్యాండిల్ బార్ మొత్తం అయితే రిమూవ్ చేసేసాను. సో రిమూవ్ చేసిన తర్వాత ఇది కూడా రిమూవ్ చేశాను చూడండి. సో ఇది రిమూవ్ చేసేసుకున్న తర్వాత ఈ యాక్సిలరేటర్ అయితే ఈ కింద సైడ్ అయితే ఉంటుంది. సో దీన్ని కూడా మనమైతే రిమూవ్ చేసేసుకోవాలన్నమాట. రిమూవ్ చేసుకున్న తర్వాత సో మనమైతే దీన్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని ఫస్ట్ దాంట్లోకి ఎక్కిచ్చేసి మీకు వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఎటువంటి కష్టం అయితే ఉండదు, మీకు నీట్గా అయితే అర్థమవుతుంది. సో మీకు ఏదైనా పాయింట్ అర్థం కాలేదు అనుకున్నా కూడా నాకు ఆ పాయింట్ ఖచ్చితంగా అడిగినారంటే సో నేను మీకు ఒకవేళ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అంటే ఒక షార్ట్ వీడియో రూపంలో అయినా నీట్గా అయితే చేసి పెడతాను. ఎటువంటి దిగులు అయితే పడకండి. సో ఖచ్చితంగా నేనైతే క్లియర్గా అయితే చెప్తాను. సో మ్యాక్సిమం ఇప్పుడైతే ఇక్కడ వరకు అర్థమైందని అయితే అనుకుంటున్నాను. సో ఒకనే ఉన్నా కాబట్టి మొత్తం అయితే చూపించడం లేదు. ప్రజెంట్ అయితే ఇక్కడ వరకు అయితే చూపిస్తాను. ఇప్పుడైతే దీన్ని అయితే ఎక్కించాను అనమాట. సో దీన్ని ఎక్కిచ్చేసి దీనిపైన ఇట్లా క్యాప్ అయితే ఉంటుంది. సో ఈ క్యాప్ అయితే రిమూవ్ చేశాను. ఈ క్యాప్ని ఎలా రిమూవ్ చేసుకోవాలంటే ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది, ఇక్కడ ఒక బోల్ట్, సో ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది. దీన్ని అయితే రిమూవ్ చేసుకున్నాను. సో రిమూవ్ చేసుకున్న తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఈ కేబుల్ ఉంది కదా NSది మామూలు జనరల్గా వచ్చే కేబుల్. సో ఈ కేబుల్ అయితే మన దానికైతే సెట్ కాదన్నమాట. సో వాళ్ళు ఇచ్చిన కేబులే మనం అయితే యూజ్ చేసుకోవాలి. సో అది ఎలా యూజ్ చేసుకోవాలి సో ప్రతి ఒక్కటి అయితే ఇప్పుడైతే మీకు నీట్గా చూపిస్తాను. సో చూపించేదంటే దీనికి నార్మల్గానే ఫిట్ చేసుకోవాలి. ఇది ఎందుకు అంత స్మూత్గా వర్క్ చేస్తుంది అంటే మెయిన్గా వచ్చేసి దీంట్లో మనకి బాల్ బేరింగ్ అయితే ఇచ్చారనమాట మంచిది. సో చాలా స్మూత్ అయితే ఉంది. సో దీనివల్ల కూడా మనకైతే దీంట్లో స్మూత్నెస్ అయితే పెరుగుతుంది అనమాట. సో అలాగైతే దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు నీట్గా అయితే చూపిస్తాను. దీన్ని ఒకసారి ఫిట్టింగ్ చేసుకొని మీకు నీట్గా చూపిస్తాను. సో మార్నింగ్ నుంచి వర్క్ అయితే చేస్తున్నాను. సో చాలా అంటే చాలా కష్టంగానే ఉంది. సో మీరు మ్యాక్సిమం ఒకవేళ మీకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది అంటే చేసుకోండి, లేకపోతే మ్యాక్సిమం అవాయిడ్ అయితే చేయండి దీన్ని. సో అది కాక ఇది కొద్దిగా టైట్ అయితే అయిపోయింది అనమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇంతకుముందు అయితే ఇక్కడ కింద వరకు ఇట్లా పూర్తి తిప్పాల్సిందే. ఇప్పుడు జస్ట్ అంతే. సో అంతే ఆటి వరకే. సో పూర్తి రైజ్ అయితే అవుతుంది. ఒకసారి ఫిట్టింగ్ అయితే చేసి చూపిస్తాను. ఎయిర్ ఫిల్టరు మొత్తము ట్యాంక్ మొత్తం రిమూవ్ చేస్తే తప్ప ఫిట్టింగ్ చేసేకైతే రాలేదు. అది కూడా ఎటువంటి ఆల్టరేషన్ ఫిట్ చేసేకి చాలా కష్టం అయిపోయింది. సో నేనే ఈ ప్లగ్ ఉంటుంది కదా, సో ఈ ప్లగ్ మామూలుగా ఇది స్విచ్చెస్కి పెట్టే ప్లగ్ అనమాట. సో దీని లోపల ఒక రౌండ్ అయితే ఉంటుంది, దాన్ని రిమూవ్ చేసి దాంతో పాటు ఫిట్ చేసుకున్నాను అనమాట. సో ఇదైతేనే సెట్ అయింది దానికి, లేకపోతే సెట్ కాదు. సో మీకు క్లియర్గా అయితే చూపించలేకపోయినాను, ఎందుకంటే నేను వీడియో తీసే టైంకి కెమెరా ఆన్లో ఉందని అనుకున్నాను కానీ ఆఫ్లో అయితే ఉంది. సో ప్రజెంట్ అయితే అంతా రిమూవ్ చేశాను, ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇది కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇప్పుడైతే మొత్తం మళ్ళీ ఫిట్ చేసేసి ఎట్లుందో అట్లా ఒకసారి ట్రైల్ అయితే వేద్దాము. నేనైతే ట్రైల్ వేసాను, ఆల్రెడీ ఒక రైడ్కి కూడా వెళ్ళొచ్చాను. రైడ్ అంటే పెద్ద రైడ్ ఏం కాదులేండి, జస్ట్ ఒక
10 కిలోమీటర్స్ అయితే తిరిగింటాను ఇప్పుడు దీన్ని వేసుకొని. సో మీకైతే నేను ఎందుకంటే ఇప్పుడు నేను బైక్ తోలిండేది ఎందుకు పెట్టడం లేదంటే, సో ఇంకా కొన్ని మాడిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ నేను వీడియోస్ అయితే అన్నీ రికార్డ్ చేశాను, అన్ని ఎడిటింగ్ ప్రాసెస్ కూడా అయిపోయింది. సో ఇంకో 10% 20% అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. సో అవి అయిపోయిన వెంటనే సో మూడు వీడియోస్ ఉన్నాయి టోటల్గా. 3 వీడియోస్ అప్లోడ్ చేసేసిన తర్వాత సార్ నేను ఒక చిన్న వ్లాగ్ లాగా అయితే ప్లాన్ చేస్తాను అనమాట. సో అసలు బైక్ రివ్యూ ఎలా ఉంది, ఈ మాడిఫికేషన్స్ అన్ని తర్వాత సో బైక్ ఎలా ఉంది, బైక్ ఎలా వర్క్ చేస్తుంది, సో ప్రతి ఒక్కటి అయితే ఒక మంచి ఇంపార్టెంట్ మాడిఫికేషన్సే అనమాట. సో దీనిలో రివ్యూ ఎట్లున్నాయి అనేది ఒక చిన్న వ్లాగ్ లాగా అయితే ప్లాన్ చేస్తాను. అలాగే బైక్ లుక్ ఎట్లుంది, ఎలా మార్చాను, సో ప్రతి ఒక్కటి అయితే ఆ వీడియోలో డీటెయిల్గా అయితే చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే దీని రివ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే సో దీంట్లో ఉండే ప్రోస్ వచ్చేసి మనము సో హైవేస్లో హై స్పీడ్స్లో వెళ్ళేటప్పుడు మనం ఒకటే కాన్స్టాంట్ స్పీడ్ అయితే మెయింటైన్ చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో మనకి చిన్న టైప్ ఆఫ్ ఒక రకమైన క్రూజ్ కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేశారు, స్పీడ్ లాక్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఈ స్పీడ్ లాక్ వేసేసుకున్నామంటే మనకి బండి అనేది ఐడియల్ కండిషన్లో అయితే వెళ్తుంది. సో సేమ్ స్పీడ్ అయితే మెయింటైన్ చేసుకుంటూ అయితే వెళ్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ గ్రిప్పే కొద్దిగా అసలు క్వాలిటీ అయితే బాగాలేదన్నమాట. చాలా అంటే చాలా రఫ్గా ఉంది. సో ఇది గట్టిగా పీకుతున్నప్పుడు మనకైతే హ్యాండ్ అయితే చాలా ఇరిటేట్ అవుతుంది అనమాట. సో ఈ గ్రిప్ ఒకటి చేంజ్ చేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి నాకు ఇక్కడ గ్యాప్ అయితే సరిపోలేదన్నమాట. ఎందుకంటే ఇది వచ్చిన తర్వాత మన హ్యాండిల్ అయితే చిన్నగా అయిపోతుంది. సో అందుకని నేనైతే కట్ చేసుకున్నాను. యాక్చువల్గా ఇక్కడ వరకు అయితే ఉండాలా హ్యాండిల్ ఇది. సో నేనైతే కొద్దిగా కట్ చేసుకున్నాను, కరెక్ట్ నా చేతికి అయితే సరిపోతుంది. సో ప్రజెంట్ అయితే బాగానే ఉంది. సో ఇదొకటి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఉండే మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి మనకి ఇక్కడ బాల్ బేరింగ్ అయితే ప్రొవైడ్ చేసినారు కదా. సో దానివల్ల ఈ బైక్ అయితే చాలా అంటే చాలా ఈ యాక్సిలరేటర్ అయితే చాలా ఇంప్రూవ్ అయితే అయింది అనమాట. సో ఇంతకుముందు మనకి కింద వరకు పోతే తప్ప హై యాక్సిలరేషన్ అయితే రాదు. ఇప్పుడు జస్ట్ అలాంటి చాలా అనమాట. సో ఇక్కడ వరకే ఉండేది, ఇంతకుముందు కింద వరకు ఉండేది. సో ఇప్పుడు చాలా ఒక 30% అయితే తగ్గిపోయింది. సో మనం రైజ్ ఎక్కేది. సో దానివల్ల మన బైక్ అయితే ఈజీగా మిగతా బైక్స్తో కంపేర్ చేసుకుంటే స్పీడ్గా అయితే వెళ్తుంది. సో ఇంజన్ పవర్ అయితే ఏం ఇంక్రీజ్ కాదు, జస్ట్ దీని టోటల్ టైమింగ్ అనేది తగ్గడం వల్ల మన బైక్ అయితే స్పీడ్గా వెళ్ళినట్లయితే మనకు అనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి నాకు నెగిటివ్ బాగా అనిపించింది ఏంటంటే, సో ఫిట్ చేసిన తర్వాత ఇదైతే మనకి తిప్పే కొద్దిగా టైట్ అయితే అవుతుంది అనమాట. నార్మల్ దాంతో కంపేర్ చేసుకుంటే చాలా టైట్ అయితే ఉంటుంది. సో ఈజీగా తిప్పచ్చు, మరి అంత టైట్ ఏ ఉండదు. కానీ కొద్దిగా కొత్తలో తోలే వాళ్ళకైతే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా కొత్తగా వచ్చిన బండి, నాకైతే అలవాటు అయిపోయింది ఇది. సో ఎవరైనా కొత్తగా వచ్చి దీన్ని తిప్పాలనుకున్నారంటే ఏంటి బ్రో ఇంత టైట్గా ఉందని అయితే అడుగుతారు. సో ఇలాగైతే ఉంటుందన్నమాట. సో దానికోసం అయితే నేను ఏమనుకుంటున్నానంటే, సో ఇది ఉంది కదా, సో ఇక్కడ గ్యాప్ ఉండడం వల్లనే ఇది టైట్ అయితే అయింది కొద్దిగా. అయినా టైట్ ఉండడం కూడా మంచిదే, ఎందుకంటే ఓవర్ స్మూత్ అయితే ఉంటుంది బాల్ బేరింగ్ వల్ల. సో కొద్దిగా టైటే ఉంచుకున్నాను నేను. ఒకవేళ టైట్ తీసేయాలంటే ఇది రిమూవ్ చేసేసి MT-15 వస్తుంది అనమాట. యమహా MT-15 కిల్ స్విచ్ వస్తుంది. సో దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకున్నామంటే మనకి ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. సో చూద్దాం, అది కూడా ఫ్యూచర్లో అయితే ట్రై చేద్దాము. సో ఇదన్నమాట ఈ వీడియో. మీరు ఒకవేళ దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చా అంటే అవసరం లేదు. సో క్రూజ్ కంట్రోల్స్ కావాలంటే మీకు ఇంకా వేరే మార్కెట్లో దొరుకుతాయి, బ్రేక్కి దానికి దీనికి సెట్ అయ్యేటివి అయితే దొరుకుతాయి. ఇదైతే అవసరం లేదు మ్యాక్సిమం. సో ఇదొక వర్తి మాడిఫికేషన్ అనేది చెప్పలేదు. సో ఇంతకీ దీని ప్రైస్ ఎంత పడిందంటే, నాకు దీని ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 1400 రూపీస్ అయితే పడింది నాకు. సో నేనైతే ఇది ప్రమోషన్ పర్పస్కి అయితే తెచ్చాను. మన అనంతపూర్లో బాంబే మెకానిక్స్ ఉంది కదా, సో వాళ్ళతో అయితే నేను తెచ్చుకున్నాను అనమాట. మళ్ళీ ఒకవేళ రిటర్న్ ఇచ్చేస్తాను. సో దీని ప్రైస్ అయితే 1400 రూపీస్ అయితే ఉంటుంది. సో వెళ్ళి మన ఛానల్ పేరు చూపించారంటే మీకు ఖచ్చితంగా మంచి డిస్కౌంట్ అయితే ఉంటుంది. సో మంచి ప్రైస్లో కూడా ఇస్తారు మీకు కావాలంటే. సో NS200కి అయితే వాళ్ళు ఇన్స్టాల్ చేయరు, కానీ సో మిగతా ఏదైనా బైక్స్ RX100, హీరో హోండా ఇలాంటి చిన్న బైక్స్కి అయితే వాళ్ళే ఇన్స్టాల్ చేసి కూడా ఇస్తారు. ఇన్స్టాలేషన్ ఫిట్టింగ్ ఛార్జెస్ అనేవి సపరేట్ ఉంటాయి. సో అదన్నమాట ఈ వీడియో. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా కొత్త మాడిఫికేషన్స్ కావాలంటే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి. ప్రతి కామెంట్ అయితే నేను చదువుతాను ఈ వీడియో కింద. ఏదైనా కొత్తగా కామెంట్ నాకు అనిపించినట్లయితే ఖచ్చితంగా మాడిఫికేషన్ కూడా చేస్తాను. సో ఆ కామెంట్కి సంబంధించి ఒక చిన్న షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో అదన్నమాట సంగతి. ఒకవేళ మన వీడియో ద్వారా మీరు ఏమైనా తెలుసుకొని ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. బైక్స్ గురించి మంచి కంటెంట్ అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయబడతాయి. సో అలాగే నా కష్టానికి కొద్దిగా లైక్ చేయండి. సో చాలా అంటే చాలా కష్టపడ్డాను అనమాట దీన్ని ఇన్స్టాల్ చేసేకి. సో నేను బైక్లో ఇప్పటివరకు చేసిన మాడిఫికేషన్స్లో ది టఫెస్ట్ మాడిఫికేషన్ ఇది. ఎందుకంటే కొద్దిగా ఆల్టరేషన్ అని చెప్పాను, కానీ నేను తీసిండేది అడ్జస్ట్మెంట్స్ చేసుకొని అయితే చేయాల్సి వచ్చింది. సో నాకు 1 డే టైం అయితే పట్టింది పూర్తిగా. ఇంతవరకు నా బైక్లో 1 డే టైం పట్టిండే మాడిఫికేషన్ ఏది లేదనమాట. సో 1 డే టైం పెట్టిండేది ఈ మహాన్ బావుదే. మనం ఈ బ్రేకులు కూడా ఈజీగానే ఇన్స్టాల్ చేసేసాం జస్ట్ ఒక 2 అవర్స్లో. ఇది మాత్రమే టైం పట్టింది. సరే ఏదైతే అదైంది. మొత్తానికైతే బైక్ మొత్తాన్ని రెడీ చేసేసాను. ఇంకా మాడిఫికేషన్ వీడియోస్ మీకు ఒక త్వరలోనే వచ్చేస్తాయి. సో నో ప్రాబ్లం, తొందరగానే అప్లోడ్ చేసేస్తాను. సరే మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు నేను మీ వెంకట్ సైనింగ్ ఆఫ్. జై హింద్.